దీపావళి వచ్చిందంటే బండ్ల గణేష్ పేరు మారుమోగుతూ ఉంటుంది. ప్రతి దీపావళికి భారీగా క్రాకర్స్ కొనుగోలు చేయటం, ఆ తరువాత ఆ పిక్స్ను బయటకు వదలటం బండ్ల గణేష్కు అలవాటు. అయితే ఈ దీపావళి బండ్ల రూటు మార్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. సినీ ప్రముఖులకు ఓ భారీ పార్టీ ఇచ్చాడు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు బండ్ల గణేష్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేశాడు, దాని వెనుకున్న మతలబేంటి, అసలు అక్కడ ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కమీడియన్గా కెరియర్ మొదలుపెట్టి బండ్ల గణేష్ కొన్ని చిత్రాలలో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించారు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు గణేష్. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్లో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. సోషల్ మీడియా ద్వారా కూడా ఏదో ఒక విషయంపై స్పందిస్తూ కాంట్రవర్సీ మాటలతో ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటాడు బండ్ల గణేష్. ఎవరినైనా బండ్ల గణేష్ నమ్మితే వాళ్ళని దేవుడి కంటే ఎక్కువగా భావిస్తాడు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్, చిరంజీవులను దేవుడి కంటే ఎక్కువగా భావిస్తూ ఆరాధిస్తూ ఉంటాడు. అలాంటి గణేష్ తాజాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే టాప్ సెలబ్రిటీలకు తన ఇంట్లో చాలా గ్రాండ్గా దీపావళి పార్టీ ఇచ్చాడు. ముఖ్యంగా బండ్లన్న ఇచ్చిన ఈ దీపావళి పార్టీకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక హీరో శ్రీకాంత్, వెంకటేష్, నిర్మాత నవీన్ ఎర్నేని, యంగ్ హీరోలు తేజ సజ్జా, సిద్ధు జొన్నలగడ్డ, లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌలి, తనూజ్ అటెండ్ అయ్యారు. టాలీవుడ్ అగ్రదర్శకులు, నిర్మాతలు ఈ ఈవెంట్కు హాజరయ్యారు. ఇకపోతే ఈ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఈ పార్టీకి వస్తారని ముందే భావించిన బండ్ల గణేష్ ఆయన కోసం ప్రత్యేకంగా ఒక సింహాసనాన్ని తయారు చేయించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి ముందు కారు దిగగానే ఆయన కాళ్ళు మొక్కి ఆయన చేయి పట్టుకొని మరీ వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోబెట్టాడు బండ్ల గణేష్. ఇక ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ, మా బాస్ చిరంజీవి మా ఇంటికి వస్తారని ఆయనపై ప్రేమతో నేను ప్రత్యేకంగా ఒక సింహాసనం తయారు చేయించాను. ఆయన మా ఇంటికి వచ్చి ఆ సింహాసనంపై కూర్చోవడంతో నా మనసు ఉప్పొంగిపోయింది అంటూ ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. దీన్ని బట్టి చూస్తే బండ్ల గణేష్కి చిరంజీవి అంటే ఎంత గౌరవం ఉందో అర్థమవుతోంది. ఇకపోతే ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బండ్లన్న ఇచ్చిన పార్టీ చాలా గ్రాండ్గా ఉందన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టారో అంటూ అభిమానులు సైతం ఆరా తీయటం మొదలుపెట్టారు. ఇక అసలు విషయంలోకి వెళితే, అతిథుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసిన బండ్లన్న ఒక్కో ప్లేటు కోసం సుమారు 18 నుంచి 20,000 వరకు కూడా ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక అరేంజ్మెంట్స్ మొదలుకొని ప్రతి ఒక్కటి చాలా గ్రాండ్గా నిర్వహించాడు గణేష్. ఈ పార్టీ కోసం ఏకంగా 1.5 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బండ్ల గణేష్ ఇచ్చిన ఈ పార్టీ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మళ్ళీ నిర్మాతగా నిలదొక్కునేందుకే ఈ పార్టీని గణేష్ ఇచ్చాడని ఫిలిం నగర్లో చెప్పుకుంటున్నారు. ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు త్వరలోనే అఫీషియల్గా బండ్ల గణేష్ ప్రకటిస్తాడని తెలుస్తోంది. మొత్తానికి బండ్లన్న భారీ ప్లాన్తోనే ఈ పార్టీ ఇచ్చాడనమాట.